రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేస్తూ పేద ప్రజలకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించడం జరుగుతోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని రైతు బజారులో సబ్సిడీ ధరలతో నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రారంభించారు. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు నిత్యావసర సరుకుల ధరలు ఎలా పెరిగిపోయినాయో. ఈ గత ప్రభుత్వంలో ఏదో బటన్ నొక్కుతున్నాము, ప్రజలకు సంక్షేమం చేస్తున్నాము అని చెప్పిన బూటకపు మాటలు ఎలా ఉన్నాయంటే, రూపాయి ఇచ్చి ప్రజల దగ్గర నుంచి 10 రూపాయలు గుంజేసుకునే విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఈ యొక్క ఎలక్షన్లో బాబు గారు చెప్పినట్టు నిత్యావసర సరుకుల ధరలన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు రైతు బజార్లలో, అలాగనే మండీ మార్కెట్లలో, అలాగనే రిలయన్స్, విశాల్ మార్ట్, డీమార్ట్ ఇలాంటి మార్కెట్ ప్లేస్లలో ఈ యొక్క బియ్యం కానీ కందిపప్పు కానీ ప్రజలకు అందుబాటు వచ్చే ధరల్లో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 180 రూపాయలు ఉన్న కందిపప్పును ఈరోజు 160 రూపాయలకు ఈ యొక్క రైతు బజారులో కౌంటర్ ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అలాగనే బియ్యం కూడా 55 రూపాయలు కిలో ఉన్న బియ్యాన్ని 49 రూపాయలకి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన నిలవడం జరిగింది. ఇది చాలా మనమందరము సంతోషించదగిన విషయము. అలాగనే రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏ వాగ్దానాలు చేసి అధికారంలోకి మనం వచ్చాము ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో, ఆ వాగ్దానాలన్నీ ఒకటి తర్వాత ఒకటి దశల వారీగా వాటిని అన్నిటినీ పూరించి ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది నడుస్తుంది, పరిపాలన అనేది నడుస్తుందని మాకు ఆశాభావంగా ఉంది. అలాగనే కడప నియోజకవర్గంలో ప్రజలు ఎంతో ఆశతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసి, గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ కడప నియోజకవర్గంలో అధికారంలో లేదు. వాళ్ళు ఎంతో ఆశించి మనకు ఓటేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఆశపడ్డారో వాళ్ళకు ఆశలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరూ పనిచేయడం జరుగుతుంది. ఈరోజు రైతు బజార్లో చూస్తే ఇక్కడ ఉన్న సమస్యలు పరిశీలించడం జరిగింది. ఇందులో ఉన్న సమస్యలు మెయిన్గా పారిశుద్ధ్యం. ముఖ్యంగా ఇక్కడ చాలా ఈ చెత్త అనేది అక్యుములేట్ అవుతుంది ఇక్కడ కూరగాయల మార్కెట్ అయిపోవడం వల్ల. దీనికి సరైన నిర్వహణ లేదనేది విషయం గమనించడం జరిగింది. అందులో భాగంగా ఇమీడియట్గా సంబంధిత అధికారులకి ఇక్కడ శానిటేషన్ సంబంధంగా, అలాగనే ఈ యొక్క వచ్చిన అక్యుములేట్ అయిన ఈ యొక్క కూరగాయల యొక్క వ్యర్థ పదార్థాలు తీసే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇమీడియట్గా పనిచేసి సంబంధిత అధికారులకి పేపర్లు పంపించి దానికి అనుగుణంగా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కరెక్ట్గా ఈ రోజుకు 1 నెల కావస్తుంది. ఎంత సూక్ష్మంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం పనిచేస్తుందనే దాని నిదర్శనం ఈరోజు నిత్యావసర సరుకులు ధరలు తగ్గుదలే దాని నిదర్శనం. 1 నెలలోనే ఎన్నికల్లో చెప్పిన గొప్ప హామీ అయిన పెన్షన్ కార్యక్రమాన్ని పెంచి 3 నెలల బాకీ కూడా తీర్చి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా 1 నెల లోపల పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు, గత 5 సంవత్సరాల్లో బటన్ నొక్కుడు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద భారం వేసి నిత్యావసర సరుకులన్నీ పెంచేసి, కరెంటు బిల్లులు పెంచేసి రాష్ట్రాన్ని అన్నిటినీ వ్యవస్థలను నాశనం చేసిన తీరును మనం చూసాం. దాన్ని చక్కదిద్దే పనిలోనే ఈరోజు ఈ నిత్యావసర సరుకుల ధరల తగ్గుదల, ముఖ్యంగా బియ్యం కానీ కందిపప్పు కానీ ధరలు తగ్గించి బహిరంగ మార్కెట్లో అమ్మడం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది. అందుకే పేదల కోసం ఎప్పుడు కూడా, ముఖ్యంగా గృహిణులు
ఎవరైతే బజార్లకు వచ్చి ఇవన్నీ కొనుక్కుంటారో వాళ్ళ ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే రైతు బజార్కు వచ్చి ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు, అధికారులు మన అందరం కలిసి పేద ప్రజలకు, సామాన్యులకు అందరికీ కూడా ఒక సరసమైన ధరలో అందించే కార్యక్రమాన్ని చేస్తున్నాం.